కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న తరుణంలో ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలను ఏ మేరకు అమలు చేశారు, ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అన్న విషయాలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వాలంటీర్లకు ఇచ్చిన హామీ ఏమైంది అన్నది కూటమి ఏడాది పాలన సందర్భంగా సామాన్యులలో సైతం చర్చనీయాంశంగా మారిన అంశం. ఎన్నికలకు ముందు నుండి వాలంటీర్ల సెట్రిక్ గానే చర్చ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో వాలంటీర్లు ఎన్నికలకి ముందు విధుల నుండి తప్పుకోవలసి వచ్చింది. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆశయం మంచిదే, కానీ ఆచరణలో గాడి తప్పింది. ఎంతలా అంటే వైసీపీ మంత్రులు, ప్రభుత్వ పెద్దలే వాలంటీర్స్ ను వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకునేంత దుర్వినియోగం చేశారు. దాంతో మంచి కంటే చెడే ఎక్కువగా జరిగిందన్న వాదనలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు వాలంటీర్స్ తో రాజీనామా చేయించి వైసీపీ నేతలు పార్టీ కోసం పని చేయించుకున్నారు. ఆ విధంగా ఏపీలోని 2.5 లక్షల మంది వాలంటీర్స్ లో 1,00,000 మంది వరకు తప్పుకున్నారు. అయితే తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్స్ ను బాగా చూసుకుంటామని, వారికి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏడాది కావస్తుంది. కానీ వాలంటీర్ల విషయంలో అయితే ఇప్పటి వరకు ఎటూ తేల్చలేదు. అటు వాలంటీర్లు గాని, విపక్ష వైసీపీ గాని ఒత్తిడి తీసుకురాకపోవడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థతో వైసీపీకి మంచి కంటే చెడే ఎక్కువగా మూటగట్టుకుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తే ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత తగ్గిపోతుందని కూడా భావిస్తున్నారు. అందుకే వారిని కంటిన్యూ చేయడానికి ఒప్పుకోవడం లేదు. సీఎం చంద్రబాబుకి మాత్రం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. తొలుత వాలంటీర్లను కొనసాగించాలని ఆయన అనుకున్నట్లుగా తెలుస్తోంది. వాలంటీర్లలో నిజాయితీ పరులను, చిత్తశుద్ధి, పనితీరు బాగున్న వారిని కొనసాగించాలి అనుకున్నారట. విద్యా అర్హతలు బట్టి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ సేవలు వాడుకోవాలని సీఎం ఆలోచించారట. కానీ సర్పంచుల సంఘం మాత్రం వాలంటీర్ల వ్యవస్థ వద్దని, వారితో పంచాయతీరాజు వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని కంప్లైంట్స్ చేశారు. దీంతో ప్రభుత్వం పెద్దలు ఈ విషయంలో ఇంకా ఎటూ తేల్చలేదు. జగన్ హయాంలో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన తరువాత లక్షల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించారు. ఇలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. కానీ అమలులో ఎన్నో విమర్శలు వచ్చాయి. వాలంటీర్లు కొందరు చేసిన ఆగడాల వలన జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. కొంతమంది వాలంటీర్ల అకృత్యాల వలన పూర్తి వాలంటీర్ వ్యవస్థకి చెడ్డ పేరు వచ్చింది. వాలంటీర్ పనితీరుకు నాటి ప్రభుత్వం 5,000 రూపాయలను గౌరవ వేతనంగా ప్రకటించింది. అయితే తాము వచ్చాక 10,000 రూపాయలకు జీతం పెంచుతామని హామీ ఇచ్చింది తెలుగుదేశం. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్ డేటా మొత్తం సేకరిస్తారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. అంతేకాకుండా వైసీపీకి అనుకూలంగా లేని వారిని వాలంటీర్స్ తో బెదిరించారని అప్పట్లో గట్టిగానే విమర్శలు వచ్చాయి. ఇలా వైసీపీ హయాంలో వచ్చిన వాలంటీర్ వ్యవస్థలో ఆ వ్యవస్థను వైసీపీ కార్యకర్తలతో నింపడం వలన జగన్ తన రాజకీయ ఎదుగుదల కోసం వాడుకోవాలని ప్లాన్ వేసినట్లుగా అప్పట్లో గట్టిగానే ప్రచారం నడిచింది. అయితే ఎన్నికలకి ముందు వాలంటీర్ల రాజీనామా అతిపెద్ద నాటకీయ పరిణామం. వాలంటీర్ వ్యవస్థపై కూటమికి సంబంధించిన నాయకులు చేసిన కామెంట్స్ కు నిరసనగా సగానికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. అయితే ఆ సందర్భంలోనే వాలంటీర్లకు న్యాయం చేస్తామంటూ కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ అధికారంలోకి వచ్చాయి. దాదాపుగా అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. అయితే వాలంటీర్ల విషయంలో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అయితే వాలంటీర్లు వ్యవస్థలోనే లేరు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్, అటు టీడీపీకి చెందిన నాయకులు గాని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నిజంగానే వారన్నట్లుగా వాలంటీర్లు వ్యవస్థలో లేరు. 2023 వరకే వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఆ తర్వాత జగన్ దాన్ని రెన్యువల్ చేయలేదు. అసలు ఇంకొక వైపు సగానికి పైగా వాలంటీర్లు రాజీనామానే చేసేశారు. ఇంకొక వైపు కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లు లేకపోయినా ఆ లోటు కనిపించకుండా కూటమి పాలన సాగిస్తోంది. సామాజిక భద్రత, పింఛన్ల పంపిణీని సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారు. అసలు వాలంటీర్ల అవసరం లేకుండానే సంక్షేమ పథకాలు ఇళ్లకు చేరుస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారినట్లే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాదాపుగా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైనట్లే అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. జగన్ హయాం నాటి వాలంటీర్లను ఇప్పుడు నియమించుకున్న ప్రభుత్వానికి తలనొప్పే. ఎందుకంటే కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలను వాలంటీర్స్ గా నియమించుకున్నారు జగన్. ఈ విషయాన్ని మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి లాంటి పెద్దలు అనేక సభల్లో చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికలకి ముందు తమకు జగనన్నే ముఖ్యమంటూ రాజీనామాలు సైతం చేసిన వాలంటీర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారో కూడా చెప్పలేదు. అంతేకాకుండా వాలంటీర్ల వలన నష్టమే తప్ప లాభం లేదని ఎన్నికల ఫలితాలతో వైసీపీకి సైతం బోధపడింది. ఇష్టానురీతిన వాలంటీర్లు పెత్తనం చేయడంతో వైసీపీ నాయకులకు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. కొంతమంది వాలంటీర్లు లంచాలు, ఒంటరి మహిళలపై చేసిన అత్యాచారాలు వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి. మహిళల అక్రమ రవాణా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సైతం నాడు వాలంటీర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ 11 సీట్లకు పరిమితం అవడంతో వాలంటీర్లు సైతం ఓ కారణం కావడంతో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై కూటమి సర్కార్ కూడా వెనక్కు తగ్గినట్లే అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం అని మాత్రం కూటమి ప్రభుత్వం చెప్పడం లేదు. దీంతో అసలు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లబోతున్నారు అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.